అమ్మయ్య చివరికి ఊపిరి పీల్చుకునే న్యూస్ అయితే వచ్చింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి. అదేంటంటే ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన డబ్బింగ్ ఏదైతే ఉందో ఆ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎటువంటి పోస్ట్ పోన్మెంట్లు అయితే ఉండవంట. మే 9th హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఇంకా హరిహర వీరమల్లు సినిమాలో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ లాగా అయితే ఉండబోతుందంట. ఇంకా హరిహర వీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతో ఏగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటంటే ఓజీ అనమాట. ఆ ఓజీ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అది ఇంకా 25 రోజులు అయితే మిగిలి ఉంది. అన్ని అనుకున్న విధంగా యాజ్ పర్ స్కెడ్యూల్ గనక జరిగితే సినిమా అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ లో అయితే రిలీజ్ చేయడానికి అయితే వీళ్ళైతే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే అన్ని అనుకున్న విధంగా అయితే జరిగిపోయి సినిమా అయితే సెప్టెంబర్ లో అయితే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా వెయిట్ చేయడం అయితే మా వల్ల అయితే కాదు సార్. ఇంకా ఓజీ సినిమా గురించి పక్కన పెడితే RC16 గురించి ఉన్న అదిరిపోయే అప్డేట్ ఏంటంటే మార్చి 20 RC16 కి సంబంధించిన టైటిల్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా వీళ్ళైతే ప్రకటించబోతున్నారంట. అయితే ఇప్పుడు వినపడుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం మార్చి 26, 2026 RC16 సినిమా అయితే రిలీజ్ అయిద్దంట. నేనైతే ఇదైతే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనే అంటాను. ఎందుకంటే మార్చి నెల అనేది రామ్ చరణ్ గారికి బాగా కలిసి వచ్చిన నెల అనమాట. ఎందుకంటే RRR సినిమా మీరు చూసుకుంటే మార్చి 25 అయితే రిలీజ్ అయింది. అలాగే రంగస్థలం సినిమా మీరు చూసుకుంటే మార్చి 30 అయితే రిలీజ్ అయ్యి రీసౌండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. కాబట్టి ఆ రెండు డేట్స్ మధ్యలో మార్చి 26 ఈ RC16 కనుక రిలీజ్ అయితే బాగుంటదని నేనైతే అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ అయ్యిద్ది కూడా. ఆ అనౌన్స్మెంట్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఏదైతే ఉందో అది మార్చి 25 అయితే రాబోతుంది. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఒక రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో బల్క లాంటి హల్క లాంటి బాడీతో మన రామ్ చరణ్ గారు అయితే కనపడబోతున్నాడు. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇంకా RC16 గురించి పక్కన పెడితే KVN ప్రొడక్షన్ హౌస్ అని కర్ణాటకకి సంబంధించిన సంస్థ అనమాట. వాళ్ళైతే ఒక 4 క్రేజీ కాంబినేషన్లు అయితే సెట్ చేశారని న్యూస్ అయితే బాగా వినపడుతుంది. ఆ 4 క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకే డైరెక్టర్ తో 3 సినిమాలు అయితే చేయబోతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మన లోకేష్ కనకరాజ్ గారు అనమాట. మరొక డైరెక్టర్ ఎవరంటే మన హరీష్ శంకర్ గారు. ఫస్ట్ లోకేష్ కనకరాజ్ గారితో వీళ్ళు సెట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఖైదీ 2 అనమాట. ఖైదీ 2 సినిమా KVN ప్రొడక్షన్ హౌస్ లోనే రాబోతుంది. అలాగే రోలెక్స్ సినిమా కూడా KVN ప్రొడక్షన్ హౌస్ లోనే రాబోతుంది. ఇంకా అలాగే రామ్ చరణ్ గారు అలాగే లోకేష్ కనకరాజ్ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా KVN ప్రొడక్షన్ హౌస్ లోనే రాబోతుందంట. వీటిలో రోలెక్స్ ఖైదీ 2 అయితే త్వరగానే వచ్చేస్తాయి కానీ రామ్ చరణ్ గారి సినిమా అయితే ఖచ్చితంగా టైం అయితే పట్టిద్ది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎప్పటి నుంచి కాదనమాట, ఎప్పటి నుంచో టాక్స్ అయితే నడుస్తున్నాయి కానీ టైం అయితే కుదరట్లేదు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరు బిజీగానే ఉన్నారు కానీ త్వరలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అయితే పక్కా ఉంటది. ఇంక ఈ 3 సినిమాలతో పాటు వీళ్ళు సెట్ చేసిన మరొక కాంబినేషన్ ఏంటంటే మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అలాగే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో ఒక సినిమాని అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇదైతే క్రేజీ కాంబినేషన్ అని నేనైతే చెప్తాను. అఖండ 2 సినిమా తర్వాత ఇదైతే పట్టాలు ఎక్కబోతుంది. అఖండ 2 ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో అయితే షూటింగ్ అయితే తీస్తున్నారనమాట. హిమాలయన్ రీజియన్ లో సినిమా అయితే అదిరిపోబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ అయితే వస్తుంది కదా, ఆ సినిమా పోస్టర్ ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంటే కింద కామెంట్స్ లో వాళ్ళనైతే వేసుకుంటా ఉన్నారనమాట. దెబ్బకి పోస్టర్ డిజైనింగ్ అయితే వీళ్ళైతే మార్చేశారు. అదేంటంటే మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ లో కూడా మధ్యలో నార్నే నితిన్ ని పెట్టడం అనేది మన తెలుగు యువతకైతే అసలు నచ్చలేదు. ఇదైతే మార్చాలని మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళైతే పోరాటం చేస్తానే ఉన్నారు. నిన్నైతే ఆ పోస్టర్ అయితే మారిందనమాట. మధ్యలోకి మన DD అయితే వచ్చాడు. అసలు యాక్చువల్ గా మ్యాడ్ టైటిల్ మీరు చూసుకుంటే M అంటే మనోజ్, A అంటే అశోక్, D అంటే దామోదర్ కదా. ఈ సీక్వెన్స్ లోనే ఇప్పటి వరకు కూడా వీళ్ళైతే పోస్టర్లని డిజైన్ చేసుకుంటూ అయితే వచ్చారు. అంతే తప్ప మధ్యలో నార్నే నితిన్ ఉన్నాడని ఆయనే మెయిన్ హీరో అయితే కాదు, ముగ్గురు హీరోలే. కాకపోతే ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకైతే ఉంటారు కదా. ఇంకా ఇప్పటి వరకు ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. మళ్ళీ రేపు మరికొన్ని సినిమా అప్డేట్స్ తో మనం అయితే కలుద్దాం. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.